హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆల్ ఇండియా జాబ్ నోటిఫికేషన్స్ గురించి మీరు మన ఛానల్లో తెలుసుకోవచ్చు. మొదటిసారిగా మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం ద్వారా డైలీ నోటిఫికేషన్స్ని మీరు మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో తెలుసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ ఎడ్యుకేటర్ ఇన్ అన్ అకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా మీరు మమ్మల్ని ఫాలో అవ్వచ్చు. డైలీ కరెంట్ అఫైర్స్ గురించి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించిన క్లాసెస్ అనేవి ఈజీ మెథడ్స్ ద్వారా చెప్పడం జరుగుతుంది. అలాగే వెబ్ డిజైన్కి సంబంధించి కంప్యూటర్కి సంబంధించిన క్లాసెస్ కూడా మేము కండక్ట్ చేస్తాము. ఫ్రీగా ఈ క్లాసెస్ గురించి మీరు మమ్మల్ని ఫాలో అవ్వడం ద్వారా తెలుసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా మీరు మమ్మల్ని ఫాలో అయ్యి అన్ని క్లాసెస్ని ఫ్రీగా తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, మన ఛానల్లో వెబ్ డిజైన్కి సంబంధించిన క్లాసెస్ అనేవి స్టార్ట్ చేశాము. దానికి సంబంధించిన లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంది. ఈ వెబ్ డిజైన్ క్లాసెస్ అనేవి మీకు యూజ్ అవ్వకపోయినా మీ ఫ్రెండ్స్ కానీ మీకు తెలిసిన వాళ్ళకి కానీ యూజ్ అవ్వచ్చు. వారందరికీ షేర్ చేయండి. ఏపీపీఎస్ నుంచి వచ్చిన జాబ్ నోటిఫికేషన్స్ అన్నిటికీ కరెంట్ అఫైర్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలి. ఏపీపీఎస్ నుంచి అప్లై చేసిన పంచాయతీ సెక్రటరీ వాటిలో మనకు కరెంట్ అఫైర్స్ అనేవి ముఖ్యమైనవి. కరెంట్ అఫైర్స్ వచ్చేసి మనకి ఎగ్జామ్లో ప్రీవియస్ 6 months నుంచి వచ్చిన వాటిలోనే ఎగ్జామ్లో వస్తాయి. కరెంట్ అఫైర్స్కి వచ్చేసి మనకి ఇంకా ఎగ్జామ్కి 3 months టైం ఉంది. కరెంట్ అఫైర్స్ అనేవి మేము స్టార్ట్ చేసాము. ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. మీరు కరెంట్ అఫైర్స్కి సంబంధించిన ఛానల్ని రిఫర్ చేసుకోవచ్చు. మరిన్ని ఆల్ ఇండియా జాబ్ నోటిఫికేషన్స్ గురించి మరెన్నో ట్యూటోరియల్ గురించి మీరు మన ఛానల్లో తెలుసుకోవచ్చు. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రైల్వే నుంచి ఒక భారీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఇది వచ్చేసి నిరుద్యోగులందరికీ ఒక శుభవార్త లాంటిది. క్వాలిఫికేషన్స్ వచ్చేసి 10వ తరగతి నుంచి స్టార్ట్ అవుతుంది. 10వ తరగతి నుంచి డిగ్రీ వరకు మనకి పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన న్యూస్ అనేది డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీ అందరి నుంచి మాది ఒక రిక్వెస్ట్. మన ఛానల్కి 10,000 సబ్స్క్రైబర్స్ అనేవి కంప్లీట్ అయ్యాయి. అందరికీ థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ అవర్ ఛానల్. మీరు మీ సపోర్ట్ని ఇలాగే తెలియజేస్తూ మీ ఫ్రెండ్స్ అందరికీ మన ఛానల్ని షేర్ చేయండి. అందరి చేత సబ్స్క్రైబ్ చేయించండి. ఇంకా మన సబ్స్క్రైబర్స్ అనేవి త్వరలోనే 20,000కి రీచ్ అవ్వాలని మా గోల్. మీ సహకారం మాకు ఎంతో అవసరం. మీ అందరికీ మరోసారి మా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అందరికీ షేర్ చేయండి. ఇక రైల్వే నోటిఫికేషన్ గురించి చూసినట్లయితే మనకి ఈ నోటిఫికేషన్ అనేది ఈనాడు పేపర్లో వచ్చింది. మొత్తం 2 లక్షల ఉద్యోగాలు అనేవి విడుదల చేశారు. ఇది వచ్చేసి నిరుద్యోగులకు మంచి శుభవార్త. మరెన్నో జాబ్ నోటిఫికేషన్స్ గురించి ఇలాగే మీరు మన ఛానల్లో తెలుసుకోవచ్చు. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. రైల్వేలో మనకి 2 లక్షల పైగా ఉద్యోగాలు అనేవి విడుదల చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ ఆర్టికల్ వచ్చేసి ఈరోజు ఈనాడు పేపర్లో 14 పేజ్లో వచ్చింది. 14వ పేజ్లో ఈ ఆర్టికల్ గురించి ఉంటుంది. లేదా దీనికి సంబంధించిన క్లిప్ వచ్చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, మీరు డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా తెలుసుకోవచ్చు. 2,30,000 రైల్వే ఉద్యోగాల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా మీరు పూర్తి వరకు చూడండి. అప్పుడు మాత్రమే మీకు పూర్తిగా అర్థమవుతుంది. నోటిఫికేషన్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. ఇక చూసినట్లయితే మనకు రైల్వే శాఖ నుంచి ఉద్యోగాలు అనేవి విడుదలయ్యాయి. రాబోయే 2 ఏళ్లలో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నట్లు తెలిపారు. ముందుగా దీని గురించి తెలుసుకునే ముందు ఫ్రెండ్స్, మన ఛానల్ని మొదటిసారిగా విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఆల్ ఇండియా జాబ్ నోటిఫికేషన్ గురించి, అలాగే డైలీ కరెంట్ అఫైర్స్ గురించి, జనరల్ నాలెడ్జ్కి సంబంధించి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్కి మీకు కావాల్సిన సిలబస్ కానీ, సబ్జెక్ట్ కానీ, ప్రిపరేషన్ కానీ అన్నీ వచ్చేసి మన ఛానల్లో మీకు లభిస్తాయి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అందరికీ షేర్ చేయండి. ఇక మనకి కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ఈ నోటిఫికేషన్ గురించి వివరించారు. మొత్తం 2,30,000 ఉద్యోగాలనేవి రాబోయే 2 సంవత్సరాలలో పూర్తి చేస్తామని, ఖాళీలను భర్తీ చేస్తామని తెలిపారు. ఇక్కడ చూసినట్లయితే మనకి మొత్తం రైల్వేలో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి, అందులో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎంతమంది రిటైర్డ్ అవుతారు, దాని గురించి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్లో ఉన్నాయి. ఇక్కడ మీకు చూసినట్లయితే మనకి రైల్వేలో మొత్తం ఉద్యోగాలు వచ్చేసి
15,06,598 ఉద్యోగాలనేవి ఉన్నాయి. ప్రస్తుతం పనిచేస్తున్న వారి సంఖ్య వచ్చేసి 12,29,622 మొత్తం పనిచేసే వాళ్ళ సంఖ్య అన్నమాట ఇది. మొత్తం ఖాళీలేమో మనకి 2,82,376 ఖాళీలనేవి ఉన్నాయి. 2,82,976 ఖాళీలనేవి ఉన్నాయి. ప్రస్తుతం మనకి ప్రీవియస్‌గా ఏఎల్‌పి సంబంధించి రైల్వే నుంచి కొంతమందిని అనేది రిక్రూట్‌మెంట్ చేశారు. ప్రస్తుత నియామకాలు వచ్చేసి 1,51,548. మిగిలిన ఖాళీలు 1,31,428 ఖాళీలు. 2019, 2020లో పదవి విరమణ చేసుకునే వారి సంఖ్య వచ్చేసి 53,000 అనేది ఉంది. అలాగే 2020 నుంచి 2021లో పదవి విరమణ చేసే వారి సంఖ్య 46,000 ఉంది. ఈ రెండింటిని కలిపితే మనకొచ్చే ఖాళీల సంఖ్య వచ్చేసి 99,000 అన్నమాట. వచ్చే 2 ఏళ్లలో భర్తీ చేయాల్సిన మొత్తం ఖాళీలు వచ్చేసి 2,30,000 ఉద్యోగాలనేవి భర్తీ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనకి మిగిలిన ఖాళీల సంఖ్య అలాగే రాబో 2 సంవత్సరాలలో రిటైర్డ్ అయ్యే వారి సంఖ్య 2 కలిపి 2,30,000 ఉద్యోగాలు. మొత్తం మనకి తొలి దశలో భర్తీ చేసేవి అంటే నెక్స్ట్ ఫిబ్రవరి నుంచి మార్చ్ వరకు 2019 నుంచి 2020 అంటే మనకు 2020 మార్చి లోపు 1,31,328 ఉద్యోగాలనేవి భర్తీ చేస్తారని ఇక్కడ తెలిపారు. ఇందులో ఎస్టీ వాళ్లకు అలాగే ఎస్సీ వాళ్ళకి ఓబీసీ వాళ్ళకి డివైడ్ చేశారు. ఎస్టీలకు వచ్చేసి 19,715 ఉద్యోగాలనేవి డివైడ్ చేశారు. ఎస్సీలకు వచ్చేసి 9,857 ఉద్యోగాలు. ఇక ఓబీసీ వాళ్ళకు వచ్చేసి 35,485 ఉద్యోగాలు. అలాగే అగ్రవర్ణ పేదలకు వాళ్ళకు వచ్చేసి 13,100 ఉద్యోగాలనేవి మనకు తొలి దశలో పూర్తి చేసే అంటే భర్తీ చేసే ఉద్యోగాల వివరాలు ఇవి. నెక్స్ట్ వచ్చేసి రెండవ దశ అంటే ఇది 2021 మార్చి ఫిబ్రవరి లోపు మనకు కంప్లీట్ అయ్యేవి వచ్చేసి 99,000 ఉద్యోగాలు అన్నమాట. ఇందులో ఎస్టీలకు వచ్చేసి 15,000 ఉద్యోగాలు అనేవి ఇక్కడ డివైడ్ చేశారు. ఎస్సీలకు 15,000 ఉద్యోగాలు, ఎస్టీలకు వచ్చేసి 7,500 ఉద్యోగాలు, ఓబీసీ వాళ్ళకు వచ్చేసి 27 ఉద్యోగాలు అంటే 27,000 ఉద్యోగాలు అన్నమాట. అగ్రవర్ణ పేదలకు వచ్చేసి 10,000 ఉద్యోగాలు. ఇలా మనకు రాబోయే 2 సంవత్సరాలలో 2,30,000 ఉద్యోగాలను ఈ విధంగా డివైడ్ చేశారు. దీనికి సంబంధించి కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోఖలే గారు తెలిపారు. ఈ ఆర్టికల్కి సంబంధించిన లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు డౌన్లోడ్ చేసుకొని ఈ ఆర్టికల్ని చెక్ చేసుకోవచ్చు. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కరెంట్ అఫైర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. కరెంట్ అఫైర్స్ అనేవి ఎగ్జామ్స్లలో మనం రాసే ఏ గవర్నమెంట్ జాబ్ కోసం రాసిన కాంపిటేటివ్ ఎగ్జామ్లలో వచ్చేటివి లాస్ట్ 6 months నుంచి జరిగిన కరెంట్ అఫైర్స్ గురించి మాత్రమే మనకు వస్తాయి. కరెంట్ అఫైర్స్ గురించి ఒక ఛానల్ని రిఫర్ చేస్తున్నాము. ఇది వచ్చేసి స్మార్ట్ స్టడీ అనే ఛానల్. ఇందులో కరెంట్ అఫైర్స్ గురించి తెలుగులో అలాగే ఇంగ్లీష్లోనూ మీకు అందుబాటులోకి తీసుకొని రావచ్చు. ప్రస్తుతం కరెంట్ అఫైర్స్ అనేవి ఇందులో తెలుగులో స్టార్ట్ చేశారు. మీకు ఇంగ్లీష్లో కావాలి అనుకునే వాళ్ళు వారికి తెలియజేయండి. వాళ్ళు మీకు ఇంగ్లీష్లో కరెంట్ అఫైర్స్ అనేవి డైలీ అప్లోడ్ చేస్తారు. ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి ఈ స్మార్ట్ స్టడీ అనే ఛానల్లో మీరు చూసి ప్రిపేర్ అవ్వచ్చు. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఇవి ఎంతో ఉపయోగపడతాయి. ఈ ఛానల్కి సంబంధించిన లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంది. మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇందులో కరెంట్ అఫైర్స్ వచ్చేసి తెలుగులో చెప్పడం జరుగుతుంది. కరెంట్ అఫైర్స్ అనేవి మనకి ఎంతో ఇంపార్టెంట్. జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన మనకి అన్ని ఎగ్జామ్లలో కరెంట్ అఫైర్స్ అనేవి ముఖ్యమైనవి. జనరల్ నాలెడ్జ్లో 50 మార్కులు ఉంటే మనకి 20 మార్కులు కరెంట్ అఫైర్స్ గురించే వస్తాయి. అందుకోసం కరెంట్ అఫైర్స్ అనేవి మనకి ఎంతో ముఖ్యమైనవిగా చెప్పుకోవచ్చు.
దీనికి సంబంధించిన లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంది. స్మార్ట్ స్టడీ అనే ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. స్మార్ట్ స్టడీ డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, మీరు సబ్స్క్రైబ్ చేసుకొని అందరికీ షేర్ చేయండి. డైలీ కరెంట్ అఫైర్స్ని మీరు ఫాలో అవ్వండి. ఎగ్జామ్స్లలో మంచి మార్క్స్ని సంపాదించండి. మరిన్ని ఆల్ ఇండియా జాబ్ నోటిఫికేషన్స్ గురించి, మరెన్నో ట్యుటోరియల్స్ గురించి మీరు మన ఛానల్లో తెలుసుకోవచ్చు. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.